Hello friends, welcome to our channel Food Delights Hyderabad. ఇవాళ మనం ఎగ్స్ ఆఫ్ నూడిల్ తయారు చేయడం చూద్దాం. ఎగ్స్ ఆఫ్ నూడిల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో సన్నగా పొడుగా తరిగిన క్యారెట్లు, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూడిల్స్లోకి వాడే వెజిటేబుల్స్ని సన్నగా పొడుగా తరుక్కుంటేనే బాగుంటుంది. ఇలాగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కలుపుకున్నాక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. ఇలాగా సాల్ట్ ముందుగానే వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ త్వరగా ఉడుకుతాయి. 5 to 10 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతాయి. ఎగ్ నూడిల్స్లో వాడే ఎగ్ కోసం ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న 7 ఎగ్స్ని దాంట్లో వేసుకుందాం. ఇలా బీట్ చేసి వేసుకున్న ఎగ్స్ ఉడికినాక వాటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్లోకి ఇలా మీడియం సైజ్ ఎగ్ పీసెస్ అయితేనే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో ఉడుకుతున్న వెజిటేబుల్స్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఎగ్ పీసెస్ని వెజిటేబుల్స్తో పాటు బాగా కలుపుకుందాం. సాఫ్ట్ నూడిల్ తయారు చేయడం కోసం బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం ఆయిల్ పోద్దాం. ఇలా ఆయిల్ వేయటం వల్ల సాఫ్ట్ నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు నూడిల్స్ని బాయిలింగ్ వాటర్లో వేసుకుందాం. బాయిలింగ్ వాటర్లో అన్ని నూడిల్స్ వేసుకున్నాక 5 to 7 మినిట్స్లో నూడిల్స్ మొత్తం ఉడుకుతాయి. ఇలా రెడీ అయిన నూడిల్స్ని మనం ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని నీళ్ళను సపరేట్ చేయాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూడిల్స్ మీద కొంచెం చల్లనీళ్ళు పోసుకోవాలి. ఇలా చల్లనీళ్ళు పోయటం వలన నూడిల్స్ ఉడకటం ఆగిపోతుంది. తర్వాత నూడిల్స్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి. ప్యాన్లో ఉన్న వెజిటేబుల్స్ ఎగ్ పీసెస్ మీద నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ను ప్యాన్లో వేసుకున్నాక నూడిల్స్, ఎగ్ పీసెస్, వెజిటేబుల్స్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. నూడిల్స్ మీద 2 స్పూన్స్ డార్క్ సోయా సాస్, 2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ బదులు రెడ్ చిల్లీ సాస్ కూడా వాడుకోవచ్చు. నూడిల్స్ను అజినోమోటో కూడా వాడచ్చు, కానీ అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ వాడలేదు. ఇలా నూడిల్స్ని బాగా కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న మిగతా ఎగ్ పీసెస్ని వేసుకొని కలుపుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మన ఎగ్ నూడిల్స్ మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు టేస్టీగా ఉండే ఎగ్ సాఫ్ట్ నూడిల్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.